ఆంధ్రప్రదేశ్ పచ్చదనంలో దాగి ఉన్న ఒక మారుమూల గ్రామం సువర్ణగిరి. కాలం కూడా బయటి ప్రపంచానికి చేరడానికి సంకోచించే ఆ గ్రామం నడిబొడ్డులా ఒక పాతకాలపు పెంకుటిల్లు ఉండేది. దాని పాతబడిన గోడల మధ్య ఎన్నో కలలు, అంతకంటే ఎక్కువ నిరాశలు గుసగుసలాడుకునేవి. ఆ ఇంట్లోనే లక్ష్మి ఆమె కుటుంబం నివసించేవారు. ఆ ఊరిలోని ఒక సామాన్యమైన కుటుంబం. లక్ష్మి ఆ ఇంటికి వాత్సల్య నిండిన అమ్మ. ఆమెకు 3 కూతుళ్ళు. మొదటి వివాహం ద్వారా ఒక కొడుకు ఉన్నారు. కూతుళ్లల్లో పెద్దది సావిత్రి, రెండవది రమ్య, చిన్నది సౌమ్య. మొదటి వివాహంలోని కొడుకు మహేష్ చాలా చిన్న వయసులోనే లక్ష్మి నుండి దూరమయ్యాడు. ఆ జ్ఞాపకం అమ్మ మనసులో ఒక ముల్లుగా ఎప్పటికీ మిగిలిపోయింది. లక్ష్మీ భర్త గోవిందరావు ఊరిలో అందరికీ తెలిసిన ఒక సామాన్య వ్యాపారి. కుటుంబాన్ని బాగా ప్రేమించే ఆయన పిల్లల కోసం ఒక పెద్ద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. గోవిందరావు ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని తట్టుకోలేని దెబ్బతీసింది. ఆయన మరణం సువర్ణగిరిలో ఒక నిశ్శబ్దాన్ని వ్యాపింపచేసింది. రోజుల తరబడి ఏడ్పులు, పెడబొబ్బల తర్వాత కుటుంబం నెమ్మదిగా జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించింది. కొద్ది రోజులకే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి చెక్ ఇంటికి వచ్చింది. అది చాలా మంచి మొత్తమే. అమ్మ లక్ష్మి ఆ చెక్ను చేతిలోకి తీసుకుని చాలాసేపు చూస్తూ ఉండిపోయింది. మీ నాన్న పోతూ పోతూ కూడా మీకోసం ఎంతగా ఆలోచించారో చూడండి పిల్లలు అని కన్నీళ్లు నిండిన కళ్లతో ఆమె అంది. అయితే పెద్ద కూతురు సావిత్రి ప్రతిస్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. ఓ, అందులో అంత ఆశ్చర్యమేముంది? ఏ తండ్రి పిల్లల కోసం ఏమి చెయ్యకుండా ఉంటాడు? దీన్ని మరీ పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆమె చల్లగా అంది. సావిత్రి మాటలు లక్ష్మి గుండెలో గాయం చేశాయి. పిల్లలకు తనపై ఉన్న ప్రేమ కంటే డబ్బుపై ఉన్న ఆశే ఎక్కువని ఆ తల్లికి వేదనతో అర్థమైంది. ఆ చెక్ ఒక్క నిమిషం ముందు వరకు ఆమెకు భర్త ప్రేమ కానుకగా అనిపించింది. కాని ఇప్పుడది ఒక భారంగా అనిపించింది. ఆమె ఆ చెక్ను తలగడ కింద పెట్టి మౌనం వహించింది. అలా రోజులు గడిచిపోయాయి. 3 కూతుళ్ళూ వారి వారి లోకాల్లో ఉన్నారు. లక్ష్మీ భర్త ఇచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుకు అదనంగా వారికి ఒక చిన్న దుకాణం, కొంచెం వ్యవసాయ భూమి కూడా ఉండేవి. అయినా సువర్ణగిరి అభివృద్ధి చెందని గ్రామం కావడం వల్ల అక్కడి నుండి ముందుకు సాగడం వారికి అసాధ్యంగా తోచింది. సరైన రోడ్లు లేవు, మంచి ఆస్పత్రులు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు. అంతా దుమ్మో, పాతబడిన గోడలే. నగరంలోని విలాసవంతమైన జీవితం గురించి కలలు ఆ 3 అక్కచెల్లెళ్ల మనసుల్లో నిండిపోయాయి. నగరానికి వెళ్లాలంటే ఈ స్థలం అమ్మాలి. కాని ఈ ఇల్లు స్థలం వమ్మి పెద్దగా లాభం లేదు. మరమ్మతులు చేయించకుండా దీన్ని ఎవ్వరూ కొనరు. ఈ అమ్మ లేకపోతే ఎప్పుడో నగరానికి వెళ్ళిపోయేవాళ్లం. వారు ఒకడికొకరు గుసగుసలాడుకున్నారు. అమ్మను ఒంటరిగా వదిలి వెళ్లడానికి వారికి మనసు రాలేదు. ఎందుకంటే అమ్మకు పెద్దగా అనారోగ్యాలేమీ లేవు. ఇంటి పనులన్నీ చక్కగా చూసుకునేది. అయినా అమ్మ ఒక అడ్డంకి అనే భావన వారిని వేధించింది. నగరంలోని సుఖసౌకర్యాల గురించిన కలలు అమ్మ వాత్సల్యం కంటే పెద్దవిగా పెరిగాయి. ఒకరోజు అమ్మకు ఆరోగ్యం బాగలేకపోయింది. నడవడానిక్కూడా చాలా ఇబ్బంది పడింది. శ్వాస తీసుకుంటుంటే ఆయాసం వచ్చేది. సాధారణ జ్వరం, నీరసం కావచ్చు అని పిల్లలు అనుకున్నారు. దానికోసం మందులు కూడా ఇచ్చారు. కాని రోజులు గడిచినా మార్పు రాలేదు. పరిస్థితి మరింత దిగజారుతూ వస్తుంది. చివరకు చిన్న కూతురు సౌమ్య పట్టుదడంతో వారు అమ్మను నగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్ని పరీక్షల తర్వాత డాక్టర్లు వారిని పక్కకు పిలిచి మాట్లాడారు. అమ్మకు చివరిదశ క్యాన్సర్ అని, చికిత్స చాలా ఖరీదైనదని, చికిత్స అందించకపోతే కొన్ని నెలలు మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. పూర్తి చికిత్సకు సుమారు 5 లక్షల రూపాయలు అవసరమవుతాయి. ఈ విషయం విని 3 కుప్పకూలిపోయారు. 5 లక్షలు! ఆ మొత్తం వారు కలలో కూడా చూడలేదు. ఇన్సూరెన్స్ మొత్తంగా వచ్చిన 3 లక్షల రూపాయలలో కొంత డబ్బు అప్పటికే అత్యవసరాలకు, అమ్మ మొదటి చికిత్సకు ఖర్చయిపోయింది. ఇంత పెద్ద మొత్తం ఒక ముసలి అమ్మ కోసం ఖర్చు చేయడంలో అర్థమేముంది? వారు ఒకరికొకరు ఆలోచించుకున్నారు. అలా డబ్బుపై ఆశ, నగర జీవితంపై మోజు, అమ్మను వదిలించుకోవాలనే ఆలోచన వారి మనసుల్లో నెమ్మదిగా వేళ్లూనుకున్నాయి. సంతోషకరమైన జీవితం ప్రారంభించడానికి ఒక పెద్ద త్యాగం అవసరమని వారికి అనిపించింది. అప్పటికే ఇంట్లోని చాలా పనులు ఆ అమ్మే చేసేది. సావిత్రికి నగరంలోని ఒక యువకుడితో పరిచయం ఉంది. ఆమె ఒక కొత్త జీవితం గురించి కలలు కంటోంది. ఆ కలలకు ఏకైక అడ్డంకి అమ్మ. సావిత్రి తన చెల్లెళ్లకు నచ్చచెప్పింది. మనం ముందుకు సాగాలంటే మనసు కఠినం చేసుకోవాలి. లేదంటే ఈ పాత ఇంట్లో
రోగిష్టి అమ్మతో జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. మొదట వారు దీన్ని అంగీకరించలేకపోయారు. కాని అమ్మ నొప్పితో విలవిలలాడుతున్నది చూసినప్పుడు బహుశా అమ్మను ఈ కష్టం నుండి విముక్తి చేయడం మంచిదేమో, దానితో మనం కూడా కొత్త జీవితం ప్రారంభించవచ్చు అనిపించింది. అలా ఒక రాత్రి ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఒకచోట చేరారు. సావిత్రి తన క్రూరమైన నిర్ణయాన్ని వారికి తెలియచేసింది. ఇది ఒక నిరీక్షణ, ఒక నరకయాతనతో కూడిన మరణం. దానివల్ల మన జీవితం మొత్తం వృధా అయిపోతుంది. మన వ్యాపారాలు ఆగిపోతాయి, నగరంలోని కలలు చెదిరిపోతాయి. అంతకంటే మంచిది మనమే అమ్మకు ఒక ప్రశాంతమైన మరణాన్ని ఇద్దాం. పెద్ద కూతురు సావిత్రి మాటలు ఆ రాత్రి ఆ ఇంటి నిశ్శబ్దంలో ఒక చీకటి నీడను పడదీశాయి. మొదట రెండవ కూతురు రమ్య ఈ నిర్ణయంతో ఏకీభవించలేకపోయింది. అయినా నగర జీవితంపై మోజు, అమ్మ చికిత్స ఖర్చుల గురించిన భయం ఆమెను కూడా ఈ పాపంలోకి లాగేశాయి. చిన్న కూతురు సౌమ్య మనసులో పెద్ద ఆందోళన, అపరాధ భావన నిండిపోయాయి. ఇది పెద్ద పాపం, మనమీ తప్పు చెయ్యకూడదు అని ఆమె వణుకుతూ అంది. కాని ఆమె గొంతు అక్కల దృఢనిశ్చయం ముందు బలహీనపడింది. నువ్వు భావోద్వేగంగా మాట్లాడుతున్నావు సౌమ్య. మనం నగరానికి చేరుకుంటే ఇదంతా మర్చిపోతాం. సావిత్రి ఆమెను ఓదార్చింది. మనం అమ్మను ఈ నొప్పి నుండి విముక్తి చేస్తున్నాం. మనసు కఠినం చేసుకో. అలా ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వారు సిద్ధమయ్యారు. మరుసటి రోజు మధ్యాహ్నం లక్ష్మీ అమ్మ ఇంటిపై కప్పు టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళింది. కింద వంటగదిలో సౌమ్య మాత్రమే ఉంది. అమ్మ వెంటే సావిత్రి కూడా పైకి వెళ్ళింది. రమ్య లోపల దాక్కొని ఉంది. కొన్ని క్షణాల్లోనే పైనుండి పెద్ద శబ్దం వినిపించింది. సౌమ్య భయంతో వంటగది నుండి బయటకు పరుగెడుతుకుంటూ వచ్చింది. టెర్రస్కు ఆనుకొని ఉన్న పెరట్లో లక్ష్మీ అమ్మ స్పృహ తప్పి పడి ఉంది. ముఖంపై చిన్న గాయాలు ఉన్నాయి. శరీరం కదలడం లేదు. అమ్మకు ఏమైంది? సౌమ్య కేకలు వేసింది. సావిత్రి ఆయాసపడుతూ కిందకి దిగివచ్చింది. తెలియదు, బహుశా కాలు జారి పడి ఉండుండొచ్చు అంది. ఆమె మాటల్లో ఒక రకమైన భయం, అదే సమయంలో ఒక విధమైన నిర్వికారత. సౌమ్య వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి నాడి చూసింది. చాలా బలహీనమైన శ్వాస ఆమెకు తగిలింది. అమ్మకు ప్రాణముంది, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్దాం అని అరిచింది. అయితే సావిత్రి ప్రతిస్పందన భయంకరంగా ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్లి ఏం లాభం? డాక్టర్లు ముందే చెప్పారు కదా ఏమీ చెయ్యలేమని. మరణం దగ్గర పడింది. అనవసరంగా డబ్బు దండలా. ప్రశాంతంగా పోనివ్వండి. త్వరగా పని పూర్తి చేయడమే మంచిది. రమ్య తలూపింది. అంతా ముందే నిర్ణయించుకున్నట్లు. సౌమ్య నోట మాట రాలేదు. వాత్సల్యంతో తమను పెంచిన చేతులను, ఆ చల్లని గోడల మధ్య తమను పెంచి పెద్ద చేసిన అమ్మను ఇప్పుడు వారే సమాధి చేయబోతున్నారు. వెంటనే సావిత్రి అంది. మన బంధువులకు చెబితే రచ్చ అవుతుంది. ఖర్చు, జనన్నిందలు. అమ్మకు ఒక కోరిక ఉండేది. భర్త చనిపోయిన ఈ ఇంట్లోనే తనను సమాధి చెయ్యాలని. మనం దాన్ని నెరవేరుద్దాం. వెంటనే ముగ్గురూ కలిసి ఇంటి పెరట్లు, పాతబావికి దగ్గరగా ఉన్న మూలలో ఒక గొయ్యి తవ్వడం ప్రారంభించారు. మట్టిని తీస్తున్న ప్రతిసారీ, పాడ మట్టిలోకి దిగిన ప్రతిసారీ లక్ష్మీయమ్మ బలహీనమైన మూలుగులు తన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్లు సౌమ్యకు అనిపించింది. అమ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందేమో. వారు అమ్మ ముఖంపై ఒక తెల్లటి గుడ్డ కప్పి ఆ గరుకైన గోతిలోకి దించారు. సౌమ్య మళ్ళీ ఏడుస్తూ అంది. అమ్మకు ఇంకా ప్రాణముంది. చూడు, అమ్మ పెదవులు కదులుతున్నాయి, శ్వాస తీసుకుంటుంది. సావిత్రి ఆమె వైపు కఠినంగా చూసింది. ఇదంతా నీ భ్రమ, నీ భయం. అమ్మ చలిపోయింది, కళ్ళు మూసుకో. అలా సొంత కూటుళ్ల అత్యాశ ముందు వారు లక్ష్మీ అమ్మను బతికుండగానే పాతిపెట్టారు. ఎవ్వరికీ తెలియకుండా. అంత్యక్రియలు లేవు, ఎవ్వరినీ పిలవలేదు. వారు ఆ గొయ్యిని పూడ్చి ఇంటి తలుపులకు తాళం వేసి నగరానికి తిరిగి వెళ్ళిపోయారు. మొదటి కొన్ని రోజులు వారి మనసుల్లో భారం ఉండి రాత్రులు నిద్రపట్టలేదు. అమ్మగొందు చెవుల్లో వినిపిస్తున్నట్లు అనిపించింది. అమ్మ ఇంకా ఆ గోతిలోనే ఉంది అనే ఆలోచన వారిని వేధించింది.
అమ్మ మనసులో ఒక ముల్లుగా ఎప్పటికీ మిగిలిపోయింది. లక్ష్మీ భర్త గోవిందరావు ఊరిలో అందరికీ తెలిసిన ఒక సామాన్య వ్యాపారి. కుటుంబాన్ని బాగా ప్రేమించే ఆయన పిల్లల కోసం ఒక పెద్ద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. గోవిందరావు ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని తట్టుకోలేని దెబ్బతీసింది. ఆయన మరణం సువర్ణగిరిలో ఒక నిశ్శబ్దాన్ని వ్యాపింపచేసింది. రోజుల తరబడి ఏడ్పులు, పెడబొబ్బల తర్వాత కుటుంబం నెమ్మదిగా జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించింది. కొద్ది రోజులకే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి చెక్ ఇంటికి వచ్చింది. అది చాలా మంచి మొత్తమే. అమ్మ లక్ష్మి ఆ చెక్ను చేతిలోకి తీసుకుని చాలాసేపు చూస్తూ ఉండిపోయింది. మీ నాన్న పోతూ పోతూ కూడా మీకోసం ఎంతగా ఆలోచించారో చూడండి పిల్లలు అని కన్నీళ్లు నిండిన కళ్లతో ఆమె అంది. అయితే పెద్ద కూతురు సావిత్రి ప్రతిస్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. ఓ, అందులో అంత ఆశ్చర్యమేముంది? ఏ తండ్రి పిల్లల కోసం ఏమి చెయ్యకుండా ఉంటాడు? దీన్ని మరీ పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆమె చల్లగా అంది. సావిత్రి మాటలు లక్ష్మి గుండెలో గాయం చేశాయి. పిల్లలకు తనపై ఉన్న ప్రేమ కంటే డబ్బుపై ఉన్న ఆశే ఎక్కువని ఆ తల్లికి వేదనతో అర్థమైంది. ఆ చెక్ ఒక్క నిమిషం ముందు వరకు ఆమెకు భర్త ప్రేమ కానుకగా అనిపించింది. కాని ఇప్పుడది ఒక భారంగా అనిపించింది. ఆమె ఆ చెక్ను తలగడ కింద పెట్టి మౌనం వహించింది. అలా రోజులు గడిచిపోయాయి. ముగ్గురు కూతుళ్ళూ వారి వారి లోకాల్లో ఉన్నారు. లక్ష్మీ భర్త ఇచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుకు అదనంగా వారికి ఒక చిన్న దుకాణం, కొంచెం వ్యవసాయ భూమి కూడా ఉండేవి. అయినా సువర్ణగిరి అభివృద్ధి చెందని గ్రామం కావడం వల్ల అక్కడి నుండి ముందుకు సాగడం వారికి అసాధ్యంగా తోచింది. సరైన రోడ్లు లేవు, మంచి ఆస్పత్రులు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు. అంతా దుమ్మో, పాతబడిన గోడలే. నగరంలోని విలాసవంతమైన జీవితం గురించి కలలు ఆ ముగ్గురు అక్కచెల్లెళ్ల మనసుల్లో నిండిపోయాయి. నగరానికి వెళ్లాలంటే ఈ స్థలం మమ్మాలి. కాని ఈ ఇల్లు స్థలం వమ్మి పెద్దగా లాభం లేదు. మరమ్మతులు చేయించకుండా దీన్ని ఎవ్వరూ కొనరు. ఈ అమ్మ లేకపోతే ఎప్పుడో నగరానికి వెళ్ళిపోయేవాళ్లం. వారు ఒకడికొకరు గుసగుసలాడుకున్నారు. అమ్మను ఒంటరిగా వదిలి వెళ్లడానికి వారికి మనసు రాలేదు. ఎందుకంటే అమ్మకు పెద్దగా అనారోగ్యాలేమీ లేవు. ఇంటి పనులన్నీ చక్కగా చూసుకునేది. అయినా అమ్మ ఒక అడ్డంకి అనే భావన వారిని వేధించింది. నగరంలోని సుఖసౌకర్యాల గురించిన కలలు అమ్మ వాత్సల్యం కంటే పెద్దవిగా పెరిగాయి. ఒకరోజు అమ్మకు ఆరోగ్యం బాగలేకపోయింది. నడవడానిక్కూడా చాలా ఇబ్బంది పడింది. శ్వాస తీసుకుంటుంటే ఆయాసం వచ్చేది. సాధారణ జ్వరం, నీరసం కావచ్చు అని పిల్లలు అనుకున్నారు. దానికోసం మందులు కూడా ఇచ్చారు. కాని రోజులు గడిచినా మార్పు రాలేదు. పరిస్థితి మరింత దిగజారుతూ వస్తుంది. చివరకు చిన్న కూతురు సౌమ్య పట్టుదడంతో వారు అమ్మను నగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్ని పరీక్షల తర్వాత డాక్టర్లు వారిని పక్కకు పిలిచి మాట్లాడారు. అమ్మకు చివరిదశ క్యాన్సర్ అని, చికిత్స చాలా ఖరీదైనదని, చికిత్స అందించకపోతే కొన్ని నెలలు మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. పూర్తి చికిత్సకు సుమారు 5 లక్షల రూపాయలు అవసరమవుతాయి. ఈ విషయం విని ముగ్గురూ కుప్పకూలిపోయారు. 5 లక్షలు! ఆ మొత్తం వారు కలలో కూడా చూడలేదు. ఇన్సూరెన్స్ మొత్తంగా వచ్చిన 3 లక్షల రూపాయలలో కొంత డబ్బు అప్పటికే అత్యవసరాలకు, అమ్మ మొదటి చికిత్సకు ఖర్చయిపోయింది. ఇంత పెద్ద మొత్తం ఒక ముసలి అమ్మ కోసం ఖర్చు చేయడంలో అర్థమేముంది? వారు ఒకరికొకరు ఆలోచించుకున్నారు. అలా డబ్బుపై ఆశ, నగర జీవితంపై మోజు, అమ్మను వదిలించుకోవాలనే ఆలోచన వారి మనసుల్లో నెమ్మదిగా వేళ్లూనుకున్నాయి. సంతోషకరమైన జీవితం ప్రారంభించడానికి ఒక పెద్ద త్యాగం అవసరమని వారికి అనిపించింది. అప్పటికే ఇంట్లోని చాలా పనులు ఆ అమ్మే చేసేది. సావిత్రికి నగరంలోని ఒక యువకుడితో పరిచయం ఉంది. ఆమె ఒక కొత్త జీవితం గురించి కలలు కంటోంది. ఆ కలలకు ఏకైక అడ్డంకి అమ్మ. సావిత్రి తన చెల్లెళ్లకు నచ్చచెప్పింది. మనం ముందుకు సాగాలంటే మనసు కఠినం చేసుకోవాలి. లేదంటే ఈ పాత ఇంట్లో రోగిష్టి అమ్మతో జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. మొదటవారు దీన్ని అంగీకరించలేకపోయారు. కాని అమ్మ నొప్పితో విలవిలలాడుతున్నది చూసినప్పుడు బహుశా అమ్మను ఈ కష్టం నుండి విముక్తి చేయడం మంచిదేమో, దానితో మనం కూడా కొత్త జీవితం ప్రారంభించవచ్చు అనిపించింది. అలా ఒక రాత్రి ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఒకచోట చేరారు. సావిత్రి తన క్రూరమైన నిర్ణయాన్ని వారికి తెలియచేసింది. ఇది ఒక నిరీక్షణ, ఒక నరకయాతనతో కూడిన మరణం. దానివల్ల మన జీవితం మొత్తం వృధా అయిపోతుంది. మన వ్యాపారాలు ఆగిపోతాయి. నగరంలోని కలలు చెదిరిపోతాయి. అంతకంటే మంచిది మనమే అమ్మకు ఒక ప్రశాంతమైన మరణాన్ని ఇద్దాం. పెద్ద కూతురు సావిత్రి మాటలు ఆ రాత్రి ఆ ఇంటి నిశ్శబ్దంలో ఒక చీకటి నీడను పడదీశాయి. మొదట రెండవ కూతురు రమ్య
ఈ నిర్ణయంతో ఏకీభవించలేకపోయింది. అయినా నగర జీవితంపై మోజు, అమ్మ చికిత్స ఖర్చుల గురించిన భయం ఆమెను కూడా ఈ పాపంలోకి లాగేశాయి. చిన్న కూతురు సౌమ్య మనసులో పెద్ద ఆందోళన, అపరాధ భావన నిండిపోయాయి. ఇది పెద్ద పాపం, మనమీ తప్పు చెయ్యకూడదు అని ఆమె వణుకుతూ అంది. కాని ఆమె గొంతు అక్కల దృఢనిశ్చయం ముందు బలహీనపడింది. నువ్వు భావోద్వేగంగా మాట్లాడుతున్నావు సౌమ్య. మనం నగరానికి చేరుకుంటే ఇదంతా మర్చిపోతాం. సావిత్రి ఆమెను ఓదార్చింది. మనం అమ్మను ఈ నొప్పి నుండి విముక్తి చేస్తున్నాం. మనసు కఠినం చేసుకో. అలా ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వారు సిద్ధమయ్యారు. మరుసటి రోజు మధ్యాహ్నం లక్ష్మీ అమ్మ ఇంటిపై తప్పు టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళింది. కింద వంటగదిలో సౌమ్య మాత్రమే ఉంది. అమ్మ వెంటే సావిత్రి కూడా పైకి వెళ్ళింది. రమ్య లోపల దాక్కొని ఉంది. కొన్ని క్షణాల్లోనే పైనుండి పెద్ద శబ్దం వినిపించింది. సౌమ్య భయంతో వంటగది నుండి బయటకు పరుగెడుతుకుంటూ వచ్చింది. టెర్రస్కు ఆనుకొని ఉన్న పెరట్లో లక్ష్మీ అమ్మ స్పృహ తప్పి పడి ఉంది. ముఖంపై చిన్న
ఆంధ్రప్రదేశ్ పచ్చదనంలో దాగి ఉన్న ఒక మారుమూల గ్రామం సువర్ణగిరి. కాలం కూడా బయటి ప్రపంచానికి చేరడానికి సంకోచించే ఆ గ్రామం నడిబొడ్డులా ఒక పాతకాలపు పెంకుటిల్లు ఉండేది. దాని పాతబడిన గోడల మధ్య ఎన్నో కలలు, అంతకంటే ఎక్కువ నిరాశలు గుసగుసలాడుకునేవి. ఆ ఇంట్లోనే లక్ష్మి ఆమె కుటుంబం నివసించేవారు. ఆ ఊరిలోని ఒక సామాన్యమైన కుటుంబం. లక్ష్మి ఆ ఇంటికి వాత్సల్యం నిండిన అమ్మ. ఆమెకు 3 కూతుళ్ళు. మొదటి వివాహం ద్వారా ఒక కొడుకు ఉన్నారు. కూతుళ్లల్లో పెద్దది సావిత్రి, రెండవది రమ్య, చిన్నది సౌమ్య. మొదటి వివాహంలోని కొడుకు మహేష్ చాలా చిన్న వయస్సులోనే లక్ష్మి నుండి దూరమయ్యాడు. ఆ జ్ఞాపకం అమ్మ మనసులో ఒక ముల్లుగా ఎప్పటికీ మిగిలిపోయింది. లక్ష్మీ భర్త గోవిందరావు ఊరిలో అందరికీ తెలిసిన ఒక సామాన్య వ్యాపారి. కుటుంబాన్ని బాగా ప్రేమించే ఆయన పిల్లల కోసం ఒక పెద్ద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. గోవిందరావు ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని తట్టుకోలేని దెబ్బతీసింది. ఆయన మరణం సువర్ణగిరిలో ఒక నిశ్శబ్దాన్ని వ్యాపింపచేసింది. రోజుల తరబడి ఏడ్పులు, పెడబొబ్బల తర్వాత కుటుంబం నెమ్మదిగా జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించింది. కొద్ది రోజులకే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి చెక్ ఇంటికి వచ్చింది. అది చాలా మంచి మొత్తమే. అమ్మ లక్ష్మి ఆ చెక్ను చేతిలోకి తీసుకుని చాలాసేపు చూస్తూ ఉండిపోయింది. మీ నాన్న పోతూ పోతూ కూడా మీకోసం ఎంతగా ఆలోచించారో చూడండి పిల్లలు అని కన్నీళ్లు నిండిన కళ్లతో ఆమె అంది. అయితే పెద్ద కూతురు సావిత్రి ప్రతిస్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. ఓ, అందులో అంత ఆశ్చర్యమేముంది? ఏ తండ్రి పిల్లల కోసం ఏమి చెయ్యకుండా ఉంటాడు? దీన్ని మరీ పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆమె చల్లగా అంది. సావిత్రి మాటలు లక్ష్మి గుండెలో గాయం చేశాయి. పిల్లలకు తనపై ఉన్న ప్రేమ కంటే డబ్బుపై ఉన్న ఆశే ఎక్కువని ఆ తల్లికి వేదనతో అర్థమైంది. ఆ చెక్ ఒక్క నిమిషం ముందు వరకు ఆమెకు భర్త ప్రేమ కానుకగా అనిపించింది. కాని ఇప్పుడది ఒక భారంగా అనిపించింది. ఆమె ఆ చెక్ను తలగడ కింద పెట్టి మౌనం వహించింది. అలా రోజులు గడిచిపోయాయి. 3 కూతుళ్ళూ వారి వారి లోకాల్లో ఉన్నారు. లక్ష్మీ భర్త ఇచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుకు అదనంగా వారికి ఒక చిన్న దుకాణం, కొంచెం వ్యవసాయ భూమి కూడా ఉండేవి. అయినా సువర్ణగిరి అభివృద్ధి చెందని గ్రామం కావడం వల్ల అక్కడి నుండి ముందుకు సాగడం వారికి అసాధ్యంగా తోచింది. సరైన రోడ్లు లేవు, మంచి ఆస్పత్రులు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు. అంతా దుమ్మో, పాతబడిన గోడలే. నగరంలోని విలాసవంతమైన జీవితం గురించి కలలు ఆ 3 అక్కచెల్లెళ్ల మనసుల్లో నిండిపోయాయి. నగరానికి వెళ్లాలంటే ఈ స్థలం మమ్మాలి. కాని ఈ ఇల్లు స్థలం వమ్మి పెద్దగా లాభం లేదు. మరమ్మతులు చేయించకుండా దీన్ని ఎవ్వరూ కొనరు. ఈ అమ్మ లేకపోతే ఎప్పుడో నగరానికి వెళ్ళిపోయేవాళ్లం. వారు ఒకడికొకరు గుసగుసలాడుకున్నారు. అమ్మను ఒంటరిగా వదిలి వెళ్లడానికి వారికి మనసు రాలేదు. ఎందుకంటే అమ్మకు పెద్దగా అనారోగ్యాలేమీ లేవు. ఇంటి పనులన్నీ చక్కగా చూసుకునేది. అయినా అమ్మ ఒక అడ్డంకి అనే భావన వారిని వేధించింది. నగరంలోని సుఖసౌకర్యాల గురించిన కలలు అమ్మ వాత్సల్యం కంటే పెద్దవిగా పెరిగాయి. ఒకరోజు అమ్మకు ఆరోగ్యం బాగలేకపోయింది. నడవడానిక్కూడా చాలా ఇబ్బంది పడింది. శ్వాస తీసుకుంటుంటే ఆయాసం వచ్చేది. సాధారణ జ్వరం, నీరసం కావచ్చు అని పిల్లలు అనుకున్నారు. దానికోసం మందులు కూడా ఇచ్చారు. కాని రోజులు గడిచినా మార్పు రాలేదు. పరిస్థితి మరింత దిగజారుతూ వస్తుంది. చివరకు చిన్న కూతురు సౌమ్య పట్టుదడంతో వారు అమ్మను నగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్ని పరీక్షల తర్వాత డాక్టర్లు వారిని పక్కకు పిలిచి మాట్లాడారు. అమ్మకు చివరిదశ క్యాన్సర్ అని, చికిత్స చాలా ఖరీదైనదని, చికిత్స అందించకపోతే కొన్ని నెలలు మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. పూర్తి చికిత్సకు సుమారు 5 లక్షల రూపాయలు అవసరమవుతాయి. ఈ విషయం విని 3 కుప్పకూలిపోయారు. 5 లక్షలు! ఆ మొత్తం వారు కలలో కూడా చూడలేదు. ఇన్సూరెన్స్ మొత్తంగా వచ్చిన 3 లక్షల రూపాయలలో కొంత డబ్బు అప్పటికే అత్యవసరాలకు, అమ్మ మొదటి చికిత్సకు ఖర్చయిపోయింది. ఇంత పెద్ద మొత్తం ఒక ముసలి అమ్మ కోసం ఖర్చు చేయడంలో అర్థమేముంది? వారు ఒకరికొకరు ఆలోచించుకున్నారు. అలా డబ్బుపై ఆశ, నగర జీవితంపై మోజు, అమ్మను వదిలించుకోవాలనే ఆలోచన వారి మనసుల్లో నెమ్మదిగా వేళ్లూనుకున్నాయి. సంతోషకరమైన జీవితం ప్రారంభించడానికి ఒక పెద్ద త్యాగం అవసరమని వారికి అనిపించింది. అప్పటికే ఇంట్లోని చాలా పనులు ఆ అమ్మే చేసేది. సావిత్రికి నగరంలోని ఒక యువకుడితో పరిచయం ఉంది. ఆమె ఒక కొత్త జీవితం గురించి కలలు కంటోంది. ఆ కలలకు ఏకైక అడ్డంకి అమ్మ. సావిత్రి తన చెల్లెళ్లకు నచ్చచెప్పింది. మనం ముందుకు సాగాలంటే మనసు కఠినం చేసుకోవాలి. లేదంటే
ఈ పాత ఇంట్లో రోగిష్టి అమ్మతో జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. మొదట వారు దీన్ని అంగీకరించలేకపోయారు. కాని అమ్మ నొప్పితో విలవిలలాడుతున్నది చూసినప్పుడు బహుశా అమ్మను ఈ కష్టం నుండి విముక్తి చేయడం మంచిదేమో, దానితో మనం కూడా కొత్త జీవితం ప్రారంభించవచ్చు అనిపించింది. అలా ఒక రాత్రి ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఒకచోట చేరారు. సావిత్రి తన క్రూరమైన నిర్ణయాన్ని వారికి తెలియచేసింది. ఇది ఒక నిరీక్షణ, ఒక నరకయాతనతో కూడిన మరణం. దానివల్ల మన జీవితం మొత్తం వృధా అయిపోతుంది. మన వ్యాపారాలు ఆగిపోతాయి, నగరంలోని కలలు చెదిరిపోతాయి. అంతకంటే మంచిది మనమే అమ్మకు ఒక ప్రశాంతమైన మరణాన్ని ఇద్దాం. పెద్ద కూతురు సావిత్రి మాటలు ఆ రాత్రి ఆ ఇంటి నిశ్శబ్దంలో ఒక చీకటి నీడను పడదీశాయి. మొదట రెండవ కూతురు రమ్య ఈ నిర్ణయంతో ఏకీభవించలేకపోయింది. అయినా నగర జీవితంపై మోజు, అమ్మ చికిత్స ఖర్చుల గురించిన భయం ఆమెను కూడా ఈ పాపంలోకి లాగేశాయి. చిన్న కూతురు సౌమ్య మనసులో పెద్ద ఆందోళన, అపరాధ భావన నిండిపోయాయి. ఇది పెద్ద పాపం, మనమీ తప్పు చెయ్యకూడదు అని ఆమె వణుకుతూ అంది. కాని ఆమె గొంతు అక్కల దృఢనిశ్చయం ముందు బలహీనపడింది. నువ్వు భావోద్వేగంగా మాట్లాడుతున్నావు సౌమ్య. మనం నగరానికి చేరుకుంటే ఇదంతా మర్చిపోతాం. సావిత్రి ఆమెను ఓదార్చింది. మనం అమ్మను ఈ నొప్పి నుండి విముక్తి చేస్తున్నాం. మనసు కఠినం చేసుకో. అలా ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వారు సిద్ధమయ్యారు. మరుసటి రోజు మధ్యాహ్నం లక్ష్మీ అమ్మ ఇంటిపై తప్పు టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళింది. కింద వంటగదిలో సౌమ్య మాత్రమే ఉంది. అమ్మ వెంటే సావిత్రి కూడా పైకి వెళ్ళింది. రమ్య లోపల దాక్కొని ఉంది. కొన్ని క్షణాల్లోనే పైనుండి పెద్ద శబ్దం వినిపించింది. సౌమ్య భయంతో వంటగది నుండి బయటకు పరుగెడుతుకుంటూ వచ్చింది. టెర్రస్కు ఆనుకొని ఉన్న పెరట్లో లక్ష్మీ అమ్మ స్పృహ తప్పి పడి ఉంది. ముఖంపై చిన్న గాయాలు ఉన్నాయి. శరీరం కదలడం లేదు. అమ్మకు ఏమైంది? సౌమ్య కేకలు వేసింది. సావిత్రి ఆయాసపడుతూ కిందకి దిగివచ్చింది. తెలియదు, బహుశా కాలు జారి పడి ఉండుండొచ్చు అంది. ఆమె మాటల్లో ఒక రకమైన భయం, అదే సమయంలో ఒక విధమైన నిర్వికారత. సౌమ్య వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి నాడి చూసింది. చాలా బలహీనమైన శ్వాస ఆమెకు తగిలింది. అమ్మకు ప్రాణముంది, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్దాం అని అరిచింది. అయితే సావిత్రి ప్రతిస్పందన భయంకరంగా ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్లి ఏం లాభం? డాక్టర్లు ముందే చెప్పారు కదా ఏమీ చెయ్యలేమని. మరణం దగ్గర పడింది. అనవసరంగా డబ్బు దండలా. ప్రశాంతంగా పోనివ్వండి. త్వరగా పని పూర్తి చేయడమే మంచిది. రమ్య తలూపింది. అంతా ముందే నిర్ణయించుకున్నట్లు. సౌమ్య నోట మాట రాలేదు. వాత్సల్యంతో తమను పెంచిన చేతులను, ఆ చల్లని గోడల మధ్య తమను పెంచి పెద్ద చేసిన అమ్మను ఇప్పుడు వారే సమాధి చేయబోతున్నారు. వెంటనే సావిత్రి అంది. మన బంధువులకు చెబితే రచ్చ అవుతుంది. ఖర్చు, జనన్నిందలు. అమ్మకు ఒక కోరిక ఉండేది. భర్త చనిపోయిన ఈ ఇంట్లోనే తనను సమాధి చెయ్యాలని. మనం దాన్ని నెరవేరుద్దాం. వెంటనే ముగ్గురూ కలిసి ఇంటి పెరట్లు, పాతబావికి దగ్గరగా ఉన్న మూలలో ఒక గొయ్యి తవ్వడం ప్రారంభించారు. మట్టిని తీస్తున్న ప్రతిసారీ, పాడ మట్టిలోకి దిగిన ప్రతిసారీ లక్ష్మీయమ్మ బలహీనమైన మూలుగులు తన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్లు సౌమ్యకు అనిపించింది. అమ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందేమో. వారు అమ్మ ముఖంపై ఒక తెల్లటి గుడ్డ కప్పి ఆ గరుకైన గోతిలోకి దించారు. సౌమ్య మళ్ళీ ఏడుస్తూ అంది. అమ్మకు ఇంకా ప్రాణముంది. చూడు, అమ్మ పెదవులు కదులుతున్నాయి, శ్వాస తీసుకుంటుంది. సావిత్రి ఆమె వైపు కఠినంగా చూసింది. ఇదంతా నీ భ్రమ, నీ భయం. అమ్మ చలిపోయింది, కళ్ళు మూసుకో. అలా సొంత కూటుళ్ల అత్యాశ ముందు వారు లక్ష్మీ అమ్మను బతికుండగానే పాతిపెట్టారు. ఎవ్వరికీ తెలియకుండా. అంత్యక్రియలు లేవు. ఎవ్వరినీ పిలవలేదు. వారు ఆ గొయ్యిని పూడ్చి ఇంటి తలుపులకు తాళం వేసి నగరానికి తిరిగి వెళ్ళిపోయారు. మొదటి కొన్ని రోజులు వారి మనసుల్లో భారం ఉండి రాత్రులు నిద్రపట్టలేదు. అమ్మ గొంతు చెవుల్లో వినిపిస్తున్నట్లు అనిపించింది. అమ్మ ఇంకా ఆ గోతిలోనే ఉంది అనే ఆలోచన వారిని వేధించింది.